హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక సమురాయ్ ట్రైనింగ్ తీసుకున్న యంగ్ బాయ్ ఇండియా వచ్చి ముంబై అండర్ వరల్డ్లో ఫియర్ఫుల్ గ్యాంగ్స్టర్ అవుతాడని, అది కూడా 10 ఏళ్లు దాక్కుని రివెంజ్ కోసం తిరిగి వచ్చి యుద్ధం చేస్తాడని ఇది దే కాల్ హిమ్ ఓజీ మూవీ స్టోరీ. మీ టాటూకి అర్థం ఏంటి? ఈ సినిమా మిమ్మల్ని యాక్షన్, రివెంజ్, ఎమోషన్తో నింపుతుంది. మరి ఈ మూవీ స్టోరీ చూసేద్దామా? స్టోరీ 1940లలో జపాన్లో స్టార్ట్ అవుతుంది. ఒక సమురాయ్ డోజోలో యాకుజా గ్యాంగ్ అటాక్ చేసి అందరినీ చంపేస్తారు. కానీ ఒక యంగ్ బాయ్ ఓజాస్ గంభీరా అతను తన మాస్టర్ను సేవ్ చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఫెయిల్ అవుతాడు. అతను ఎస్కేప్ అయి ఒక షిప్లో ముంబై వచ్చేస్తాడు. ఇక్కడే అతని జర్నీ మారుతుంది. మీరు ఊహించండి, జపాన్ నుంచి వచ్చిన బాయ్ ముంబైలో ఎలా గ్యాంగ్స్టర్ అవుతాడా అని. ఇప్పుడు ముంబైలో ఓజీ సత్యదాదా అనే పవర్ఫుల్ మనిషి వింగ్ కింద వస్తాడు. సత్యదాదా అతన్ని తన మూడో కొడుకులా చూసుకుంటాడు. ఓజీని అండర్ వరల్డ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఓజీ తన సమురాయ్ స్కిల్స్తో ఫియర్ఫుల్ గ్యాంగ్స్టర్ అవుతాడు. ఎనిమీలను డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ ఒకరోజు రైవల్ గ్యాంగ్స్టర్స్ విక్రమ్ షిండే అలాగే రేజా ఖాన్, మాలిని దేశాయ్ అతనిపై అసాసినేషన్ అటెంప్ట్ చేస్తారు. ఇందులో అతని బ్రదర్ లేదా క్లోజ్ ఓన్ చనిపోతాడు. ఓజీ బాగా ఇంజూర్ అవుతాడు. అతను సౌత్ ఈస్ట్ ఏషియాకు ఎస్కేప్ అవుతాడు. 10 ఏళ్లు దాక్కుని ఉంటాడు. ఇది కన్ఫ్యూజింగ్ సీన్ లా అనిపించవచ్చు, కానీ సింపుల్ గా చెప్పాలంటే ఓజీ తన ఫ్యామిలీని లూజ్ చేసి రివెంజ్ ప్లాన్ చేస్తూ హైడ్ అవుతాడు. అలాగే ఈ స్టోరీ మధ్యలో బిగ్ ట్విస్ట్ కూడా ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత 1993లో ఓజీ ముంబైకు తిరిగి వస్తాడు. అతని టార్గెట్ ఓమీ బావు, ఇప్పుడు ముంబై అండర్ వరల్డ్ కు కింగ్. ఓమీ బావు ఓజీ భార్య కన్ననీని చంపేస్తాడు. అతని డాటర్ను టార్గెట్ చేస్తాడు. ఓజీ తన ఓల్డ్ లాయల్ ఎన్ఫోర్సెస్ పరశురామ్తో కలిసి రివెంజ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. ఓజీ ఎలా ఓమీ బావుని డిఫీట్ చేస్తాడు? అతని పాస్ట్ బేట్రేల్స్ ఏంటి? మీరు గెస్ చేయొచ్చు ఒకప్పుడు మొత్తం గ్యాంగ్ వార్లో ఎలా సర్వైవ్ అవుతాడు అని. యాక్షన్ సీన్స్ సూపర్ స్టైల్ గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ సమురాయ్ ఫైట్స్ తో రచ్చ చేస్తాడంటే నమ్మండి. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో మరిన్ని ట్విస్ట్లు వస్తాయి. ఓజీ తన ఐడెంటిటీ క్రైసిస్ ఫేస్ చేస్తాడు. పాస్ట్ లో తన మాస్టర్ మరణం గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతాడు. ఓమీ బావుతో ఫైనల్ ఫైట్ లో ఓజీ తన సమురాయ్ స్కిల్స్ తో విన్ అవుతాడు. ఇక్కడ టెన్షన్ పెరుగుతుంది, ఎందుకంటే ఓమీ బావు బ్లాక్ మ్యాజిక్ లాంటి ట్రిక్స్ యూస్ చేస్తాడు. మీరు అనుకుంటారు ఓజీ డాటర్ ని సేవ్ చేస్తాడా లేక ఫెయిల్ అవుతాడా అని. అదే ఇక్కడ సస్పెన్స్ అని చెప్పాలి. ఫైనల్ గా స్టోరీ ఎండింగ్ లో ఓజీ తన భార్య మరణానికి రివెంజ్ తీర్చుకొని ఓమీ బావును డిఫీట్ చేస్తాడు. అతని డాటర్ ను సేవ్ చేసి తన మిత్ ను కంప్లీట్ చేస్తాడు. ఇది రివెంజ్, ఐడెంటిటీ అలాగే హన్నర్ గురించి స్టోరీ అని చెప్పాలి. మరి ఓజీ రియల్ జర్నీ అర్థం ఏంటి? అది సినిమా చూసి తెలుసుకోండి. హంటింగ్ ట్విస్ట్ కూడా ఉంటుందని చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇదే దే కాల్ హిమ్ ఓజీ సినిమా స్టైలిష్, యాక్షన్, డీప్ ఎమోషన్స్ తో నిండి ఉందని చెప్పాలి. మీకు నచ్చిందా? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.